మన పురాణాలు తీసుకుంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడి నుంచి నేటి కార్పొరేటర్ లీడర్స్ ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలంటారు? ఇప్పుడు ఒక కంపెనీలో ట్రస్ట్ అన్నారు మీరు ఇంతకుముందు. నమ్మకము, వారి మీద గౌరవము అనేది ఉండాలి అంటే ఆ కంపెనీలో ఏది చేసినా మనం శ్రీరాముడు లాగా చేయాలి. నా ఫ్యామిలీ, ఆయన సీత కోసము వనవాసం నుంచి వెళ్ళి ఆయన మళ్ళీ ఆమెను తీసుకొచ్చారు. తర్వాత ప్రజల కోసం ఎన్నో చేశారు, తమ్ముళ్ళ కోసం కూడా బాగా ఇచ్చేశారు, తండ్రిని రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఈ ఒక కార్పొరేట్లో మనము ఇంటర్నల్ లీడర్షిప్ ఎలా ఉండాలి అంటే మన కార్పొరేట్ కల్చర్, మన పీపుల్ వీటి మీద ఎక్కువ నీతి నిజాయితీతో ప్రవర్తించాలి. అదే మనం బయట ప్రపంచంకి వెళ్తే ఇప్పుడు మన కాంపిటీషన్లో ఎన్నో చేయాల్సి వస్తుంది. వేరే వాళ్ళు ₹1,00,000 ఒక కొటేషన్ ఇచ్చారంటే నేను 98,000కి ఇచ్చేస్తే నాకు వస్తుంది. సో అక్కడ కొంచెం చాకచక్యంగా కృష్ణుడి లాగా బిహేవ్ చేయాలి. బయట ప్రపంచానికి కృష్ణుడు, ఇంట్లోనేమో రాముడు, అలా ఉండాలి. ఉంటే కార్పొరేట్ రంగంలో బయట మళ్ళీ అధర్మంగా చేయకూడదు. కృష్ణుడు చేసిందంతా ధర్మంగానే చేశారు, కానీ టాక్ట్ఫుల్ గా కొంచెం లాజికల్ గా కొంచెము దీనిగా చేసుకోవాలి. స్టేక్ హోల్డర్స్ అందరితో మంచిగా ఉండాలి. అవసరమైనప్పుడు ఒకరిని తగ్గించుకో, ఒకరిని పెంచాలి. ఇంకా ఇవన్నీ స్ట్రాటజీ మనము గీతలో, మన మహాభారతంలో లేని లేదు, అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ అక్కడ. గీతలో మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన శ్లోకం కానీ ఏమన్నా ఉన్నాయి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సుజాత్మానం ప్రజానాం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది మాకు చిన్నప్పుడు నేర్పించారు, మా ఫాదర్ గీత దీంట్లో చెప్పించారు. అండ్ దీని తాత్పర్యంలో కూడా ఏంటిదంటే భగవంతుడు అనేవాడు ఎక్కడ అధర్మం ఉందో అక్కడ వచ్చి దాన్ని తీసేసి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు అనేసి. ఇంకా మన వేదాంతాల్లోకి వెళ్తే దేవుడు ఎవరో కాదు, మనిషి రూపంలోనే ఉంటాడు. ఇప్పుడు ఒక లీడర్, కార్పొరేట్ లీడర్గా నేను చేసింది ఏంటి అంటే ఫస్ట్ భారత్ పెట్రోలియంలో ట్విన్ సిటీస్ మొత్తం సేల్స్ హెడ్గా ఉండినాను నేను. అప్పుడు కల్చర్ ఎలా ఉండింది అంటే బాగా మీరు అన్నట్టు బాగా పలుకుబడి ఉండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు సేల్స్ ఆఫీసర్ మేనేజ్మెంట్కి, సార్ నా పెట్రోల్ పంప్ రెనోవేట్ చేయండి, మీకు మంచి సేల్ ఇస్తాను, ఇప్పుడు నేను 200 KL పర్ మంత్ చేస్తున్నాను, మీరు రెనోవేట్ చేయండి, 400 KL చేస్తాను, అది ఇది అని బాగా మాట్లాడడము, మబ్బు పెట్టడం చేయాలనే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేది. కానీ చాలా పెట్రోల్ పంప్స్ మంచి సిటీలో బయట మంచి ప్లేస్లో ఉండి కొంచెం డార్క్గా ఉండి అసలు అక్కడ పెట్రోల్ పంప్ ఉందా లేదా అనే డీలర్స్ ఏంటిదంటే నీతి నిజాయితీ, ఒక పైసా కూడా అధర్మంగా సంపాదించకుండా ఉన్న వాళ్ళకి రికగ్నిషన్ లేకుండా ఉంది. నా టెన్యూర్లో నేనేం చేశానంటే ఒక 5-6 పెట్రోల్ పంప్స్ ఇలాంటి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళది మా మేనేజ్మెంట్కి గట్టిగా పోరాడి రెనోవేట్ చేయించారు. 3 ఇంతలు సేల్స్ పెరిగాయి. చూడంగానే అది అంతకుముందు షేడీగా ఉన్న పెట్రోల్ పంపు అంటే మన ప్రజల్లో కూడా ఏంటిది అంటే సూపర్ మార్కెట్ లో కొంటే అది మంచిది అనేది ఒక భావన ఉండాలి. ఇది మన కిరాణా కార్ట్ లో దానికన్నా విలువైంది మంచిది నాణ్యత ఉన్నది ఇచ్చినా వాడికి రాదు. సో ఇది నేను గమనించి అక్కడ అంటే అధర్మం అన్న అనకూడదు, కానీ కొంతమందికి న్యాయం జరగని దగ్గర నేను చేశాను. అలానే ఎంప్లాయీస్ కూడా చాలా మంది ప్రమోషన్ ఆగిపోయి ఉంటుంది, వాళ్ళందరికీ కొట్లాడి రికమెండ్ చేసి నేను ఎప్పుడూ ప్రమోషన్లు ఇప్పించాను. దాదాపు ఒక 500-600 మంది నా కింద పనిచేసి ప్రమోషన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు.